ఈరోజు స్వామి వివేకానంద జన్మదినోత్సవం జనవరి 12, 2026. భారతదేశపు యువత చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం ఎలాగో నేర్పిన, అందులోనూ బ్రిటిషు వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తూ భారతీయులకు అసలు ఏమీ చేత కాదు, వాళ్ళు చేతగాని వాళ్ళు అంటున్న దశలో భారతీయులు ఎంత గొప్పవారో, భారతీయత ఎంత గొప్పదో చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. 39 సంవత్సరాలు మాత్రమే బతికి ఈ జాతికి గొప్పతనాన్ని అందించిన వాడు. భారతదేశాన్ని ప్రేమించడం ఎలాగో, ఉద్ధరించడం ఎలాగో నేర్పిన మహనీయుడైన ఓ తేజస్వరూప, జనన మరణాలకు అతీతుడా మేలుకో, బలహీనతల్ని తొలగించుకో, పౌరుషాన్ని ప్రసాదించుకో, మనిషిగా మసులు లెమ్ము అంటూ ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధిత అంటూ ఎరైజ్ అండ్ అవేక్, నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పిన మహనీయుడైన 1888 నుంచి 5 ఏళ్ల పాటు భిక్షాటనంతో మాత్రమే దేశాటనం చేసిన ఆయన ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో, పట్టణాల్లోని మురికి వాడల్లో, పల్లెల్లోని పేదల గుడిసెల్లో ఎక్కడెక్కడ సంచరించారో, వాస్తవ విషాద భారతదేశాన్ని కళ్ళారా చూశారు ఆయన. చివరకు 1892 డిసెంబర్ 25న కన్యాకుమారి చేరి 3 సముద్రాల కూడలిలో భారతదేశపు చిట్ట చివరి దక్షిణపు కొనన సముద్రంలో దూరంగా కొండ సాగరాన్ని ఈది ఆ గుట్టకు చేరి అక్కడ విశాల వినీల ఆకాశం కింద ప్రశాంతంగా మౌనంలో ధ్యానంలో సాగర తరంగాల నిర్నిద్ర సంగీతం వింటూ 3 రోజులు గడిపి భారతదేశాన్ని ఆ కొండపై నుంచి అభిముఖంగా చూసినప్పుడు వేదోపనిషత్తులకు, ధార్మికతకు, నైతికతకు పుట్టినిల్లైన పునీత భారతదేశం ఒకవైపు, పారతంత్ర్యం, దుర్భర దారిద్ర్యం, కులమత విభేదాలు, అంతులేని అజ్ఞానం, నిస్తేజమైన యువత, తన కోసం బతకడమే బతుకని భ్రమిస్తూ నిర్వీర్యమైపోతున్న భరతజాతి, వీటన్నిటినీ తలుచుకున్నప్పుడు గుండె లవిసేలా బాధపడి కళ్ళల్లో నీళ్లతోటి ఉన్న స్వామి వివేకానంద ఈ దేశానికి ఆత్మవిశ్వాసం అంటే ఏంటో, ఉద్వేగం అంటే ఏంటో, ఉత్తేజం అంటే ఏంటో అందించిన ఆయన. జనవరి 12 ఇవాళ ఈ సందర్భంగా ఏమీ వద్దు, 4 పనులు చేద్దాం. 1, స్వామి వివేకానందం తలుచుకొని ఏదో ఒకటి ఒక నిర్ణయం తీసుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేద్దామన్నా, యాంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్లో వెళ్దామన్నా, మరొకట. 2, వీలైనంత వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డైలీ పెంపొందింప చేసుకుందాం. అంటే మనలోకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఏదో రోజు అన్నం తింటాము అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. 3వది వెరీ ఇంపార్టెంట్, రోజుకి ఒక్కసారైనా ఫిజికల్ యాక్టివిటీ ఏదో చేద్దాం. కాస్త యోగాసనాలు కానీ, ఏదో మనం అంటాం గుంజీలు తీయడం కానీ, బస్కీలు తీయడం కానీ, ఒక అరగంట పావుగంట నడవడం కానీ ఏదో చేద్దాం. 4వది వెరీ ఇంపార్టెంట్, మనం మన కోసం బతకడమే కాకుండా జనం కోసం బతికేలా చేద్దాం. దానికోసం ఏం కంగారు పడక్కర్లేదు, జనాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే జనం కోసం బతికినట్టే. మనము డిసిప్లిన్డ్గా ఉంటే సమాజాన్ని ఉద్ధరించినట్లే. బాగా చదువుకుంటే నాకు తెలిసి నువ్వు గొప్ప స్వామి వివేకానంద భక్తుడివే, ఇఫ్ యు ఆర్ ఇన్ కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ. అంతకుమించి ఏమీ చేయక్కర్లేదు. నువ్వు కనుక ఏదైనా ఒక ఎంప్లాయీ అయితే ఒక ఆఫీస్లో నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే చాలు, స్వామి వివేకానందకి నివాళినిచ్చినట్లే. అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇవాల్టి ఈ రోజు నుంచి స్వామి వివేకానంద దీక్ష లాంటిది ఏదైనా చేపట్టే ప్రయత్నం చేద్దాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.